ఈ రోజు జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్ లో టీమిండియా 150 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఇండియన్ ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీతో చెలరేగారు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ మార్కు చేరుకున్నారు. అంతేకాకుండా ఒక ఓవర్ మాత్రమే వేసి 2 వికెట్లు పడగొట్టారు. అయితే ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్ లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన టాప్ 10 బ్యాట్స్మెన్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. టాప్ 10 2022 సంవత్సరం జూన్ 5న హంగేరీ వర్సెస్ ఆస్ట్రియా మధ్య జరిగిన మ్యాచ్ లో జీసన్ కుకీఖేల్ అనే హంగేరీ ఆటగాడు కేవలం 39 బంతుల్లోనే సెంచరీ సాధించారు. ఈ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో ఆస్ట్రియాపై హంగేరీ విజయం సాధించింది. టాప్ 9 2019 ఆగస్టు 29 కాంటినెంటల్ కప్ లో భాగంగా రొమేనియా టర్కీ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో శివకుమార్ పేరియలవర్ 39 బాల్స్ లో సెంచరీ చేశారు. ఈ మ్యాచ్ లో రొమేనియా జట్టు 150 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాప్ 8 2025 ఫిబ్రవరి 2న వాంఖేడే స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ మరియు ఇండియా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ 37 బాల్స్ లో సెంచరీ మార్కు చేరుకున్నారు. ఈ మ్యాచ్ లో ఇండియా 150 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాప్ 7 2019 ఆగస్టు 30న కాంటినెంటల్ కప్ లో భాగంగా చెక్ రిపబ్లిక్ టర్కీల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సుదేశ్ విక్రమశేఖర 35 బాల్స్ లో సెంచరీ మార్కు చేరుకున్నారు. ఈ మ్యాచ్ లో చెక్ రిపబ్లిక్ జట్టు 257 భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది. టాప్ 6 2017 డిసెంబర్ 12న ఇండోర్ స్టేడియం వేదికగా ఇండియా మరియు శ్రీలంకల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం 35 బాల్స్ లోనే సెంచరీ మార్కు చేరుకున్నారు. ఈ మ్యాచ్ లో టీమిండియా 88 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. టాప్ 5 2017 అక్టోబర్ 29న సౌత్ ఆఫ్రికా మరియు బంగ్లాదేశ్ ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ 35 బాల్స్ లోనే సెంచరీ మార్కు చేరుకున్నారు. ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా జట్టు 88 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాప్ 4 2023 సెప్టెంబర్ 27న నేపాల్ మరియు మంగోలియాల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో నేపాల్ ఆటగాడు కుశాల్ మల్లా కేవలం 34 బాల్స్ లోనే సెంచరీ మార్కు చేరుకున్నారు. ఈ మ్యాచ్ లో నేపాల్ జట్టు 273 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టాప్ 3 2024 అక్టోబర్ 23న జింబాబ్వే మరియు జాంబియా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో జింబాబ్వే ఆటగాడు సికిందర్ రజా 33 బాల్స్ లో సెంచరీ మార్కు చేరుకున్నారు. ఈ మ్యాచ్ లో జింబాబ్వే జట్టు 290 పరుగుల తేడాతో గెలిచింది. టాప్ 2 2017 ఫిబ్రవరి 27 నేపాల్ మరియు నమీబియా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో నమీబియా ఆటగాడు జాన్ నికోల్ కేవలం 33 బాల్స్ లోనే సెంచరీ మార్కు చేరుకున్నారు. ఈ మ్యాచ్ లో నమీబియా జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాప్ 1 2024 జూన్ 17న ఎస్టోనియా మరియు సైప్రస్ ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఎస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్ కేవలం 27 బంతుల్లోనే సెంచరీ మార్కు చేరుకున్నారు. ఈ మ్యాచ్ లో ఎస్టోనియా జట్టు 6 వికెట్ల తేడాతో సైప్రస్ జట్టుపై విజయం సాధించింది.